ఏపీలో కూటమి సర్కార్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎమ్మెల్యేలు, ఎంపీలపై ప్రజలు ఏమనుకుంటున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా అధికార కూటమిపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్న దానిపై రైతు సర్వే ఫలితాలు వెల్లబడ్డాయి. ఈ మేరకు 175 అసెంబ్లీ సీట్లతో పాటు 25 పార్లమెంటు సీట్లలోనూ తాజా పరిస్థితులను వివరిస్తూ సర్వేయర్ ప్రవీణ్ పులట తమ సర్వే ఫలితాలను ప్రకటించారు. రైతు సర్వేలో ప్రభుత్వ పనితీరుపై ప్రజాస్పందన చూస్తే కూటమి పనితీరు బాగుందని 52.8% ప్రజలు అభిప్రాయపడ్డారు. బాగాలేదని 26%, పర్వాలేదని 21.2% ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే ఏ ప్రభుత్వ పనితీరు బాగుందని అడిగితే కూటమి ప్రభుత్వ పనితీరు బాగుందని 51%, వైసీపీ ప్రభుత్వ పనితీరు బాగుందని 38% అభిప్రాయపడ్డారు. మరో 11% చెప్పలేమన్నారు. ఎక్కువ సంక్షేమం అందించిన సీఎం జగన్ అని 52%, చంద్రబాబు 48% అని తెలిపారు. కూటమి ఎమ్మెల్యేల పనితీరు గురించి అడిగితే బాగుందని కేవలం 28% మంది మాత్రమే చెప్పారు. బాగోలేదని ఏకంగా 64% మంది చెప్పారు. మరో 8% చెప్పలేదన్నారు. ఏ సీఎం హయాంలో అభివృద్ధి ఎక్కువగా జరిగిందని అడిగితే చంద్రబాబుని 59%, జగన్ అని 41% మంది చెప్పారు. అమరావతిపై అభిప్రాయం అడిగితే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారని 78% మంది, రాజధాని అభివృద్ధి చెందాలని మరో 22% మంది చెప్పారు. రాష్ట్రంలో మంత్రుల పనితీరు అడిగితే 6 మంత్రులు చంద్రబాబు, పవన్, లోకేష్, నారాయణ, రామానాయుడు, పయ్యావుల్ కేశవ్ పనితీరు బాగుందని, మరో 9 మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి, కందుల దుర్గేష్, అనగాని సత్యప్రదేశ్, వంగలపూడి అనిత, నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడు, ఆనం రామనారాయణ పనితీరు పర్వాలేదని చెప్పారు. ఇక 10 మంది మంత్రులు కొల్లు రవీంద్ర, సత్యకుమార్, పాదసారథి, బాల వీరాంజనేయ స్వామి, కొట్టిపాటి రవి, బీసీ జనార్దన్ రెడ్డి, సవిత, మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి, వాసిశెట్టి సుభాష్ పనితీరు బాగోలేదని చెప్పారు. అలాగే ప్రభుత్వంపై అసంతృప్తికి ప్రధానంగా 9 కారణాలు చెప్పారు. ఇందులో అమరావతి 2వ విడత భూసేకరణ, కక్ష సాధింపుల వైసీపీతో పోటీ, ఆక్వా రైతుల కష్టాలు, సాధారణ రైతుల ఇబ్బందులు, రేషన్ సరఫరాలో మార్పు, ఎమ్మెల్యేల అవినీతి, విద్యుత్ ఛార్జీలు, విద్యుత్ కార్మికులు ఇచ్చిన హామీల్లో అమల్లో వైఫల్యం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, గ్రామాల్లో కొనుగోలు శక్తి క్షీణించడం, సెటిల్మెంట్లు, ఇసుక దందా, లిక్కర్ పర్సంటేజ్లని చెప్పారు. ప్రభుత్వ అనుకూల అంశాలుగా రోడ్ల మరమ్మతులు, కొత్త రోడ్ల నిర్మాణం, పెట్టుబడుల రాక, తల్లికి వందనం, రాజధాని అభివృద్ధి, ఉచిత గ్యాస్ సిలిండర్లు, విద్యా పథకాలకు జాతీయ నాయకుల పేర్లు పెట్టడం, ధాన్యం, పొగాకు కొనుగోళ్లు, పంచాయతీల అభివృద్ధి వంటివి చెప్పారు. ఎంపీల పనితీరు చూస్తే గ్రీన్ జోన్లో తొలి స్థానంలో పెమ్మసాని చంద్రశేఖర్, 2వ స్థానంలో రామ్మోహన్ నాయుడు, 3వ స్థానంలో బైరెడ్డి శబరి, 4వ స్థానంలో కేసినేని చిన్ని, 5వ స్థానంలో లావు కృష్ణదేవరాయలు, 6వ స్థానంలో పుట్టా మహేష్, 7వ స్థానంలో వైసీపీ ఎంపీ గురుమూర్తి ఉన్నారు. ఇక ఆరెంజ్ జోన్లో బాలశౌరి, శ్రీ భరత్, పురంధేశ్వరి, అప్పలనాయుడు, ఉదయ్ శ్రీనివాస్, తొగ్గుమల ప్రసాదరావు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సీఎం రమేష్, శ్రీనివాస్ వర్మ, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, హరీష్ మాధూర్ ఉన్నారు. ఇక రెడ్ జోన్లో మాగుంట శ్రీనివాసరెడ్డి, తెన్నేటి కృష్ణప్రసాద్, అంబికా లక్ష్మీనారాయణ, అవినాష్ రెడ్డి, తనుజారాణి, భక్తిపాటి నాగరాజు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేల విషయానికి వస్తే గ్రీన్ జోన్లో 32 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో ఇచ్చాపురం, టెక్కలి, బొబ్బిలి, అనకాపల్లి, భీమిలి, గాజువాక, నర్సీపట్నం, పాయకరావుపేట, విశాఖ తూర్పు, అమలాపురం, మెండపేట, పిఠాపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, గోపాలపురం, పాలకొల్లు, ఉండి, విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, మంగళగిరి, పొన్నూరు, కొండెపి, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, చంద్రగిరి, పలమనేరు, కుప్పం, పొంగనూరు, పులివెందల, హిందూపురం, ఉరవకొండ, బనగానపల్లి ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాగే ఆరెంజ్ జోన్లో ఉన్న 90 మందిలో ఆమదాల వలస, ఎచ్చర్ల, పలాస, గజపతి నగరం, నెల్లిమర్ల, సాలూరు, గురపాం, విజయనగరం, రాజాం, ఎస్కోట, చోడవరం, పెందుర్తి, విశాఖ నార్త్, విశాఖ వెస్ట్, ప్రతిపాడు, అనపత్తి, జగ్గంపేట, కొత్తపేట, ముమ్మిడివరం, పెద్దాపురం, రంపచోడవరం, తుని, ఆచంట, దెందులూరు, కైకలూరు, నరసాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, తణుకు, గన్నవరం, జగ్గైపేట, మచిలీపట్నం, మైలవరం, నందిగామ, నూజివీడు, పామర్రు, పెడన, పెనమలూరు, విజయవాడ వెస్ట్, బాపట్ల, చిలకలూరిపేట, గురజాల, వినికొండ, మాచర్ల, రేపల్లె, తాడికొండ, తెనాలి, వేమూరు, దర్శి, అద్దంకి, పర్చూరు, కందుకూరు, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి, ఎర్రగొండపాలెం, ఒంగోలు, ఆత్మకూరు, కోవూరు, సర్వేపల్లి, వెంకటగిరి, చిత్తూరు, మదనపల్లి, నగరి, పీలేరు, తంబళ్లపల్లి, జమ్మలమడుగు, కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి, ధర్మవరం, కదిరి, కళ్యాణదుర్గం, మరకసిర, పెనుకొండ, పుట్టపర్తి, రాప్తాడు, రాయదుర్గం, తాడిపత్రి, డోన్, కర్నూలు, మంత్రాలయం, నందికొట్టూరు, నంద్యాల, పత్తికొండ, శ్రీశైలం, ఎమ్మిగన్నూరు ఉన్నాయి. అలాగే రెడ్ జోన్లో 53 నియోజకవర్గాల్లో నరసన్నపేట, పాతపట్నం, శ్రీకాకుళం, జీపురపల్లి, పార్వతీపురం, పాలకొండ, అరకు,
మాడుగుల, పాడేరు, విశాఖ సౌత్, యలమంచిలి, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పి గన్నవరం, రాజనగరం, రామచంద్రాపురం, రాజోలు, భీమవరం, చింతలపూడి, కొవ్వూరు, పోలవరం, ఉంగుటూరు, అవనిగడ్డ, గుడివాడ, తిరువూరు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, ప్రతిపాడు, సత్తెనపల్లి, నరసరావుపేట, పెదకూరుపాడు, చీరాల, సంతనూతలపాడు, గూడూరు, కావలి, ఉదయగిరి, సూళ్లూరుపేట, జీడి నెల్లూరు, పోతలపట్టు, సత్యవేడు, శ్రీకాళహస్తి, తిరుపతి, బద్వేలు, రైల్వే కోడూరు, అనంతపురం అర్బన్, సింగమల, గుంతకల్, ఆదోని, ఆళ్లగడ్డ, ఆలూరు, కోడుమూరు పాణ్యం ఉన్నాయి.